ఇప్పుడు 'అభియోగం నంబర్ 3' గూడా ఒకటి హ్మ్. తట్టింది ఇప్పుడే. ప్రాసెస్‌లో దక్కిందా సార్? ప్రాసెస్‌లో. మీరు మీ ఫేవరెట్ హీరోలని ఆ! సందర్భానికి తగ్గట్టుగా మారుస్తూ ఉంటారు అని. ఆ! అంటే ఒకసారి 'చిరంజీవి' గారి ఫ్యాన్ అని చెప్తారు. ఆ! ఐ మీన్ టు సే 'పవన్ కళ్యాణ్' గారి ఫ్యాన్ అని చెప్పారు ఆ! ఒకసారి. ఆ! అలాగే ఒకసారి 'జూనియర్ ఎన్టీఆర్' గారి హ్మ్. ఫ్యాను 'ఆది' సినిమా అని హ్మ్. చెప్పారు. హ్మ్. అంటే ఎందుకలాగా? అంటే ఎప్పటికి మార్చను సార్. హ్మ్. ఎప్పటికి ఎవరు మీ మార్చను. ఫేవరెట్ హీరో నేను ఎవరు? ఒకే ఒక హీరో నేను ఫ్యానిజం చేసిన ఓన్లీ వన్ అండ్ ఓన్లీ హీరో పవన్ కళ్యాణ్ గారు. ఆ! అది నేను కాలేజ్ డేస్‌లో ఉన్నప్పుడు జాబ్ చేసే రోజుల్లో హ్మ్. అప్పుడు నేను చేశాను. హ్మ్. అంతకుమించి నేను ఏ హీరోని నేను ఇంతకుముందు ఫ్యాన్ అని నేను చెప్పను. కానీ 'ఆది' సినిమా చూసి ఆ హైప్ ఫీల్ అయ్యానని చెప్పి సార్ ఒకసారి చెప్పారు. 'ఆది' సినిమా చూసి చొక్కాలు చింపేసుకున్నాను. 'ఎన్టీఆర్' గారి సినిమా 'ఆది' ఏంటి సార్ 'సాంబా' సినిమాకెళ్ళి పేపర్లు ఇసిరేసాను. 'సమ్మర్ సింహారెడ్డి నరసింహన్' నా ఫేవరెట్ ఫిలిమ్స్. 'చిరంజీవి' గారు 'చరణ్' అన్నకి అన్నీ చేశాను సార్. అన్నీ ఉంటాయి. హ్మ్. కానీ ఒక హీరో అడిగితే ఫేవరెట్ హీరో ఎవరు అనంటే ఎనీ టైమ్ నేను అతని పేరే చెప్పాను. హ్మ్. ఇప్పుడు నేను ఒక్కసారి సినిమాల్లోకి వచ్చిన తర్వాత నాకు ఏమీ లేదు సార్. హ్మ్. నేను హ్యాపీగా నా పని చేసుకున్నాను. ఈడు హీరోగా నాకు కష్టాలు తెలిసిన తర్వాత హ్మ్. ఐ రెస్పెక్ట్ ఎవ్రీ హీరో. హ్మ్. నాకన్నా యంగ్ హీరో గాని, నాకన్నా పెద్ద హీరో గాని. హ్మ్. ఐ రెస్పెక్ట్ ఎవ్రీవన్ విత్ ఈక్వల్ లవ్ అండ్ రెస్పెక్ట్. హ్మ్. ఏ రోజు మాట్లాడేటప్పుడు గారు గాని, ఇది గాని ఆ రోజులు పోయాయి. యాహ్! ఏ రోజులో నేను ఈ ఫీల్డ్‌కి రాకముందు నేను సినిమాని పిచ్చి చూసేటప్పుడు వన్ అండ్ ఓన్లీ నేను ఎప్పుడు అడిగినా ఏంటంటే సార్ జీవితంలో ఎంతైనా ఎదగొచ్చు. ఎంత స్థాయికైనా వెళ్ళొచ్చు. ఏంటైనా వెళ్ళొచ్చు. మనం చేసిన పని అబద్ధం చెప్పకూడదు. హ్మ్. ఇప్పుడు నేను ఈ పేరు చెప్తే నాకు ఏమవుతదా? ఏమొస్తదా? అన్నది నాకు అనవసరం సార్. హ్మ్. బట్ నేనెప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికే నేను చేశాను. అదెప్పుడు నేను హానెస్ట్‌గా చెప్తాను. హ్మ్. ఇప్పుడు నేను సినిమాల్లో ఉన్నాను. ఐ రెస్పెక్ట్ ఎవ్రీవన్. నా ప్రొఫెషన్‌ని రెస్పెక్ట్ చేస్తున్నాను. చిన్న లేదు, పెద్ద హీరో లేదు. అందరి హీరోలకు ఒకే రెస్పెక్ట్ ఇస్తాను. ఒకే గౌరవం ఇస్తాను. చాలా హ్యాపీగా నా వర్క్ నేను చేసుకుంటూ హ్మ్. వెళ్ళిపోతున్నాను. బట్ అందరి హీరోలకి నేను ఎంజాయ్ చేసింది చెప్తాను సార్. కరెక్ట్. అంటే నాకిలా ఎప్పుడన్నా హీరోల గురించి అడిగినప్పుడు నేను హీరోని అయిపోయాను గదా! ఇప్పుడు. వాళ్ళ గురించి మాట్లాడితే ఎందుకులే మనము మాట్లాడొచ్చా లేదా అని ఆలోచించను సార్. నన్ను హ్మ్. అడిగినప్పుడు ఊర్లో నేను ఎంజాయ్ చేసింది చెప్పడంలో తప్పులేదని నేను ఫీల్ అవుతాను సార్. 100%. ఎనీ సినిమా నేను గోల పెట్టాను, ఎంజాయ్ చేశాను. ఉన్నదున్నట్టు చెప్పేద్దాం. అందరూ అంతే కదండీ! ఇప్పుడు చాలా సినిమాలు అందరం అన్ని సినిమాలు ఎంజాయ్ చేస్తాం. అంతే కదా సార్. బట్ ఫేవరెట్ యాక్టర్ ఒకళ్ళు ఉండొచ్చు. ఒకరుంటారు కదా! నేను ఇప్పుడు 'మహేష్ బాబు' గారి సినిమాలకు మేము సెలబ్రేట్ చేసినయి ఎన్నుంటాయి. నా ఫ్రెండ్ 'మహేష్ బాబు' గారికి కల్ట్ కోర్ ఫ్యాన్. మేమెళ్లి 'మహేష్ బాబు' గారు ఈక్వల్‌గా ఎళ్లి మేము గొడవలు పడతాం. బాలేదురా, ఇది లేదురా అని కావాల్సిన మా ఫ్యాన్ వార్స్ మాకుంటాయి గానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మేమందరం అందరి హీరోలకి సెలబ్రేట్ చేసేసాం సార్. హ్మ్. ఫేవరెట్ హీరో ఒకరే ఉంటారు. ముగ్గురు, నలుగురు పేర్లు చెప్పుకోలేం. ఒకరుంటారు యాహ్! గానీ అందరికి సెలబ్రేట్ చేసాం. హ్మ్. ఇప్పుడు నా సినిమా ఉన్నారు సార్. నా సినిమాకెళ్ళేది అందరూ ఎవరు? అందరి ఫేవరెట్ హీరోలెళ్తారు. ఇప్పుడు 'కిరణ్ అబ్బవరం' కల్ట్ కోర్ ఫ్యాన్స్ అంటే ఎంతమంది ఉంటారు సార్? హ్మ్. ఒక 20% మంది ఉంటారా? యాహ్! నా కెరియర్‌లో ఈ 5 ఇయర్స్‌లో నేను 20% మందిని సంపాదించుకునేటాను అంతే గదా! హ్మ్. ఇంకొక న్యూట్రల్ ఆడియన్స్ ఒక 30% వెళ్తారనుకున్నాం. ఇంకో 50% అందరు హీరో ఫ్యాన్సే కదా సార్ అంతే ఎళ్ళేది. అంతే. కరెక్ట్. 'కిరణ్ అబ్బవరం' సినిమా 'కిరణ్ అబ్బవరం' ఫ్యాన్సే చూడట్లేదు కదా సార్. అందరు హీరో ఫ్యాన్స్ పర్ఫెక్ట్. ఎళ్తేనే అవుతూ ఉంటది కదా! బ్యూటిఫుల్. సో, ఆ మాట ఎప్పుడు మార్చను సార్. ఎనీ హ్మ్. టైమ్ ఒకే హీరో ఫ్యానిజం చేశాను. ఆ రోజుల్లో అది ఓన్లీ పవన్ కళ్యాణ్. హ్మ్. ఇప్పుడు మీరు హీరోగా చేస్తున్నారు. హ్మ్. విలన్‌గా చేసే ఆలోచన ఏమన్నా ఉందా? సమీప భవిష్యత్తులో ఏమన్నా? విలన్ రోల్ ప్రస్తుతానికైతే లేదు సార్. ప్రస్తుతానికి లేదు. లేదు. ఒకవేళ చేయాల్సొస్తే హ్మ్. ఏ హీరోతో చేయటానికి మీరు ఇష్టపడతారు విలన్‌గా? సార్ డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్ట్ సార్. ఆపోజిట్‌లో. ఆపోజిట్ స్క్రిప్టే సార్ అది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫేవరెట్ హీరో 'పవన్ కళ్యాణ్' గారి సినిమాలో మీకు హ్మ్. విలన్‌గా నటించే అవకాశం వచ్చిందనుకోండి. హ్మ్. అప్పుడు యెస్ అంటారా? నో అంటారా? సార్ అదే చెప్తున్నాను కదా సార్. ఆ టైంకిని బట్టి ఏంటి, మనం ఎలా ఉన్నాము, ఆ టైంకి ఏంటి అన్నదే ఆలోచిస్తాం సార్. అంతే తప్ప అంటే నా ఫేవరెట్ హీరో గదా! అడిగారు అని చెప్పి అనేది జంప్ చేయరు. సార్ అంటే ఐ యామ్ అట్ ఎ స్టేట్ వేర్ దట్ ఐ నీడ్ టు రెస్పెక్ట్ మై ప్రొఫెషన్. బ్యూటిఫుల్. హ్మ్. ఇప్పుడు నేను యాస్ ఎ యాక్టర్‌గా నాకు నేను రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి సార్. యాహ్! అక్కడ పవన్ కళ్యాణ్ గారంటే నాకు పిచ్చి. ఆయన సినిమాలో నాకు చిన్న ఒక రోల్ వచ్చేసింది కదా! నాకు నచ్చకన్నా అయితే చేయను సార్. హ్మ్. మేబీ ఆ రోల్ నాకు నచ్చితే అది ఇంకా నాకు అడ్వాంటేజ్. ఓ యాహ్! పక్క నాకు నచ్చిన వ్యక్తి, నాకు నచ్చిన రోలు ఆయన సినిమాలో చేయడం గానీ, హ్మ్. పవన్ కళ్యాణ్ గారు కదా అని నాకు నచ్చకపోయినా ఏ రోల్ పడితే ఆ రోల్ చేయను సార్. హ్మ్.